వీరపాపమాంబకు ఉన్న భ్రాంతిని తొలగించాక ఆ తల్లి, నాయనా వెళ్లే ముందు నా చిన్న కోరిక, ఈ దేహం పుట్టుటకు కారణమైన పిండోత్పత్తి గురించి బోధించు తండ్రి అని అడిగింది. వీరం బొట్లయ్య తల్లి కోరికను మన్నించి, పిండోత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే, ఒకనాటి రాత్రి శుక్లం పడుతుంది. ఇది అండంతో కలిసి 5 రోజులకు నీటిపై తేలియాడే బుడగవలే ఉంటుంది. ఇది 15 రోజులకు కోడిగుడ్డు వలె మారుతుంది. నెల రోజులకు గట్టి పిండమై శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు కాళ్ళు చేతులు ఏర్పడతాయి. 3వ నెల కడుపు ఏర్పడుతుంది. 4వ నెల 2 పార్శ్వములు ఏర్పడతాయి. 5వ నెల పాదములు వేళ్లు ఏర్పడతాయి. 6వ నెల ముక్కు, చెవులు, కళ్ళు ఇంకా తదితర రంధ్రాలు ఏర్పడతాయి. 7వ నెల ఈ విధంగా ఏర్పడిన దేహంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. 8వ నెల నుండి పూర్వజ్ఞానం కలిగి మలమూత్ర సహితమైన మాతృగర్భంలో, అయ్యో నేను ఎంత మూర్ఖుడను, పూర్వజన్మలో నేను ఎటువంటి పాపాలు చేశాను, ఏ మాత్రము పుణ్యం సంపాదించుకోలేకపోయాను అని తను చేసుకున్న పాపకర్మలను తల్లి గర్భంలో నుంచి గుర్తు చేసుకుని, ఈ జన్మలో అయినా ఏ తప్పు చెయ్యకుండా భగవంతుని నామస్మరణతో పుణ్యకార్యాలతో నా జీవితాన్ని గడిపి మోక్షం పొందాలి, మరు జన్మ ఎత్తరాదు అని తల్లి గర్భంలో నుండి ఈ మూత్రద్వారం నుండి ఎప్పుడు బయటికి వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా 9 నెలలు గడిచి పిండం బయటపడుతుంది. అచట ఉన్నవారు ఆడ శిశువ, మగ శిశువ అంటూ కలినీళ్లు చల్లుతారు. అలా ఆ నీళ్లు చల్లగానే ఆ జీవుడు ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని మర్చిపోయి కేరున ఏడుస్తాడు. ఆ ప్రబోధంతో జ్ఞాన మార్గంలో అడుగు పెట్టింది వీరపాపమాంబ. రేపటి వీడియోలో మిగతాది చెప్పుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.